మళ్ళా ముడత రావట్లేదు అంతకన్నా మనకు నల్లిని ముడతని అదేవిధంగా తెగుళ్ళని తట్టుకుంటుంది. సో మనకి ఇదే కావాలి బెస్ట్. మనకు రైతుల్ని ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులలోనే మనకు మంచి ఆదాయం వచ్చే రకం అన్నమాట ఇది. నా సైడ్ వేసిన తోటలో కుళ్ళు తెగుడు వచ్చినాయి ఎక్కువ శాతం. దీనికి ఒక్కటి కూడా ఎక్కడ కొమ్మ కూలుడు కూడా ఎక్కడ రాలేదు. దీనికి ఎక్కడైనా ఉందని చూడండి, గింత కూడా రాలేదు. అయితే మనం ఫస్ట్ స్టెప్ లెవెల్ 5 ఫీల్డ్ చూడడానికి రావడం జరిగింది. సో అన్న మనది ఏ విలేజ్? కారిపల్లి మండలం. డిస్టిక్ ఏది? ఖమ్మం జిల్లా. విలేజ్ ఏది మనది? ఈ అనంతరం సీతారాంపురం గ్రామ పంచాయతీ. అయితే మీరు ఏ సీడ్ పెంచుకోవడం జరిగింది? 55 యోధ 55. సో ఈ సీడ్ మీకు ఎలా అనిపించింది ఈ సంవత్సరం? గత సంవత్సరం మీరు ఎక్కడైనా చూసారా లేకపోతే ఎలా? ఈ సంవత్సరం కాసుడు కూడా కాపు దగ్గర ఉంది, బాగుంది కాపు. అంటే గత సంవత్సరం సీడ్ కన్నా ఈ సంవత్సరం బెటర్ ఉందా? బెటరే ఉంది. సో మీరు చూసుకోవచ్చు దగ్గర కాయ అయితే మనకు కనిపిస్తా ఉంది. మనకి ఎక్కడైనా దీంట్లో కాయ మచ్చ కానీ తాల్కాయ అనేది కనిపిస్తుంది. మచ్చ రాలేదు, కాయ కూడా బారుగా ఉంది. మనకు వేరే సీడ్ లో వేరే వెరైటీలో దీంట్లో మనకు డిఫరెంట్ ఏముంది? మనకు దీంట్లో డిఫరెంట్ నల్లి రావట్లేదు, మళ్ళా ముడత రావట్లేదు అంతకన్నా. మనకు నల్లిని ముడతని అదేవిధంగా తెగుళ్ళని తట్టుకుంటుంది. సో మనకి ఇదే కావాలి బెస్ట్. మనకు రైతుల్ని ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులలోనే మనకు మంచి ఆదాయం వచ్చే రకం అన్నమాట ఇది. నా సైడ్ వేసిన తోటలో కుళ్ళు తెగుడు వచ్చినాయి ఎక్కువ శాతం. దీనికి ఒక్కటి కూడా ఎక్కడ కొమ్మ కూలుడు కూడా ఎక్కడ రాలేదు. దీనికి ఎక్కడైనా ఉందని చూడండి, గింత కూడా రాలేదు. అయితే మనం ఫస్ట్ స్టెప్ లో మీరు ఫస్ట్ స్టెప్ లో చూసుకున్నట్లయితే కూడా ఫస్ట్ కింది నుంచి పై వరకు చూసుకున్నట్లయితే కూడా ఎక్కడ కూడా మనకు క్వాలిటీలో అనేది తేడా కనిపిస్తలేదు. కాయ షైనింగ్ గానీ షైనింగ్ ఉంది. మనకు బరువు కూడా మంచిగానే ఉంది కదా? బారు ఉంది. ఫస్ట్ కటింగ్ అయిందా మనది? ఇప్పుడు కటింగ్ అవుతుంది. కటింగ్ అవుతుందా? మీకు ఎన్ని ఎకరాల తోట ఉంది మనది? 3 ఎకరాలు 10 గుంటలు. 3 ఎకరాల 10 గుంటలు ఉందా? మరి ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఫస్ట్ కటింగ్ లో? ఫస్ట్ కటింగ్ 120 క్వింటాలు కోత అనుకుంటున్నాం. పచ్చికాయలే ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ కోతలో మనకి రమేష్ గారు ఫస్ట్ కోతలు ఎంత రావచ్చు? ఇప్పుడు 120 క్వింటాలు అవుతున్నాయి. 120 క్వింటాలు అవుతున్నాయి. ఓకే, అంటే ఫస్ట్ కోతలు 3 ఎకరాల మీద. మనం ఇచ్చినట్టు యోధ 55 ఇంకో వెరైటీ అని చెప్పారు. జాబిల్లి. ఓకే, జాబిల్లి. ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు లాస్ట్ నాటికి ఎకరానికి ఎంత కావచ్చు మీ అంచనా ప్రకారం? అంచనా ప్రకారం 3 ఎకరాలకి 100 క్వింటాలు. 3 ఎకరాలు 100 క్వింటాలు. దాదాపు మనకు 30-32 క్వింటాల వరకు మనకు దిగుబడి వెళ్ళే ఛాన్స్. మేము అట్లా అందాజాగా వేసుకుంటున్నాం. కాకపోతే ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, మేమైతే దిగుబడి ఇంత వస్తుందని అనుకుంటున్నాం. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు సాయంత్రం 6 అయితే అవుతా ఉంది. మీరు చూసుకున్నట్లయితే కాపు కూడా మనకు ఫ్లవరింగ్ కూడా ఎక్కడ కూడా మనకు సెకండ్ స్టెప్ లో 3వ స్టెప్ లో కూడా ఫ్లవరింగ్ అనేది బెస్ట్ గా అనిపిస్తా ఉంది. సో మీరు ఈ సాయిల్ ఏ సాయిల్ అన్నమాట? డేట్ ఫిబ్రవరి చెప్పండి రమేష్. డేట్ ఫిబ్రవరి 5వ తారీఖు. సో మనకు ఇది ఏ నెల మనది? ఏ నెల? బ్లాక్ సాయిలా లేకపోతే ఏ నెల అన్నమాట ఇది? పురుడు నెల. సో ఈ నెలలో కూడా ఇంత బెస్ట్ రావడం అనేది మంచి విత్తనం అన్నమాట. దమ్ముంది. అచ్చు 29 పెట్టారా? అదే మనకు మీరు దగ్గర పెట్టడం వల్ల చాలా గుత్తులు గాలి ఆడట్లే. మీరు హైట్ కూడా చెట్టు హైట్ కూడా చూసుకున్నట్లయితే మనకు చాలా 5 అడుగులు పండుకోవడం. సో ఇటు కాయలు కూడా చాలా బెస్ట్. ఇన్నే చూడండి మీరు, కాయలు కానీ మొక్క అయితే పండుకోవడం జరిగింది అన్నమాట. అంత ఎక్సలెంట్ గా అయితే కాపు రావడం జరిగింది. సో ఇట్లా మీరు కాయలు చూసుకున్నట్లయితే ఇంత ఎక్సలెంట్ అనేది మనకు కాపు అనేది రావడం జరిగింది. సో అన్న మీరు రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? అన్ని రైతులు కానీ మీరు పక్క చేనులో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు మరి? రైతులు చూసి వెళ్ళిపోతారు. అయితే మీరు నెక్స్ట్ ఇయర్ ఎంత ఎక్కువ మొత్తంలో చేయాలనుకుంటున్నారా ఈ విత్తనంతో? మేము ఒక 5 ఎకరాలు వేయాలనుకుంటున్నాం. 5 ఎకరాలు అనేది వేయడం. సో మీరు రైతులకు ఏం ఈ విత్తనం గురించి రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? బలం ఉంది, దమ్మైన విత్తనం అన్నమాట. అవును. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేము ఈ విత్తనం మంచిగా కాస్తుందని చెప్తాం. ఎందుకంటే ఈ రైతు చెడిపోకుండా ఈ విత్తనాలు వేసుకుంటే దిగుబడి మంచిగా వస్తుందని చెప్పగలుగుతున్నాం. సో తక్కువ ఖర్చు, మనకు నల్లి ప్రభావాన్ని తట్టుకుంటుంది. అదేవిధంగా చెట్లు చచ్చిపోవడం విల్టుని తట్టుకునే శక్తి లోపల ఉంది కాబట్టి రైతుల్ని వేసుకోవాలని మీరు చెప్తా ఉన్నారు. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మంచి మేనేజ్మెంట్ చేయడం వల్ల ఇంత బెస్ట్ కాప్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ సీడ్లో కూడా మంచి దమ్మున్న సీడ్ అన్నమాట. సో అందుకోసం ఇంత బెస్ట్గా అయితే మనకు కాయడం జరిగింది. సో థ్యాంక్ యూ అన్న. సో మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఇవ్వడం